మూర్ఛ వ్యాధి లేదా వాడుక భాషలో ఫిట్స్ అంటాం. ఇది ఉన్నప్పుడు చాలాసార్లు పిల్లలకు ఉంటే తల్లిదండ్రులు కానీ అడుగుతూ ఉంటారు మమ్మల్ని, ఈ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, మరి ఎట్లా వాడాలి అని. ఇప్పుడు మనం మూర్ఛ వ్యాధికి టాబ్లెట్స్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా వాడకపోతే వచ్చే నష్టమే చాలా ఎక్కువ. దీనివల్ల మూర్ఛ వ్యాధి మళ్ళీ మళ్ళీ వచ్చి మనకి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం కానీ లైఫ్కి డేంజర్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి మెడిసిన్ అనేది వాడుకోవాలి. మరి సైడ్ ఎఫెక్ట్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి అంటే, కొన్ని టాబ్లెట్స్కి కళ్ళు తిరగడం, కొన్నిటికి మగత రావడం, కొన్నిటికి బరువు పెరగడం, కొన్నిటికి జుట్టు రాలడం, కొన్నిటికి బరువు తగ్గడం, ఇట్లా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం టాబ్లెట్స్ వాడేటప్పుడు వాటి కోసం చెక్ చేసుకోవచ్చు. వీళ్ళకి మెడిసిన్ సెట్ అవుతుందా లేదా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతుంది అనుకుంటే మనం టాబ్లెట్ మార్చుకోవచ్చు. చాలాసార్లు ఎక్కువ డోసులు వాడుతున్న వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం. ఎక్కువ డోసులో ఉన్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే చేంజ్ చేసుకోవడము, డోస్ తగ్గించుకోవడము. సో మనం మేనేజ్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ని. కాకపోతే వాడాలా అనే ప్రశ్నకి మాత్రం ఆన్సర్ ఏంటి అంటే, ఖచ్చితంగా వాడాల్సిందే. ఎంతకాలం అంటే అది ఎందువల్ల వచ్చిందో డాక్టర్ చూసుకొని, కొన్నిటికి 3 సంవత్సరాలు, కొన్నిటికి లాంగ్ టైం, లైఫ్ లాంగ్ కూడా అవసరం పడవచ్చు. సో ఎంతకాలం అవసరమో అంతకాలం తప్పకుండా మెడిసిన్ మాత్రం వాడుకోవాల్సిందే.